హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే నేను ఒక మంచి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. కాదు మంచి రివ్యూస్ ఇవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇప్పుడు ఉన్నది అయితే కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్కి 50 మైల్స్లో ఉంటున్నాను. అండ్ నేనున్నది మిషన్ వియాహో. యాక్చువల్లీ న్యూ ఇయర్ రోజున టెంపుల్కి వెళ్దామని ప్లాన్ అనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేమైతే నాన్ వెజ్ తినము. దానికోసం అని చెప్పి 31st నైటే మేము డిన్నర్ కోసమని బయటకైతే వచ్చాము. చార్మినార్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ 2 times మిస్ అయ్యాను అనమాట. సో 31st నైట్ వెళ్ళాను, ఫుల్ క్యూ ఉంది అండ్ టేబుల్స్ అని మొత్తం ఆక్యుపైడ్ అనమాట. యాక్చువల్లీ మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనమాట, ఎక్కడైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటే వెళ్దాము అని చెప్పి. సో ఇంకా దానికోసమే సర్చ్ చేస్తూ ఉన్నాము. ఫైనలీ చార్మినార్ లో అయితే వెయిట్ చేయాలి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే నటరాజ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము మిక్స్డ్ ప్లాటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇందులో పకోడా, సమోసా, ఇంకా ఒక 2 pieces ఆఫ్ తందూరి చికెన్ లాగా, ఇంకా దాంతో పాటు షీ కబాబ్ లాగా పెట్టారనమాట. స్టార్టర్ అయితే బాగుంది. అండ్ అయితే అపిటైజర్ కింద మేమైతే చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. దీని యొక్క టేస్ట్ అయితే మరీ చెప్పుకోదగినట్టయితే లేదనమాట, యావరేజ్ అని చెప్పచ్చు. ఈ వీడియో చేయడానికి గల రీజన్ సబ్స్క్రైబర్స్ కి ఇక్కడ రెస్టారెంట్స్ లో ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ ప్రైసెస్ ఎలా ఉంటుంది అని చెప్దాము అని చెప్పి. అండ్ మేమైతే ఇంకా నాన్స్, ఇంకా దాంతో పాటు మటన్ కర్రీ అనమాట. ఈ కర్రీలో యాక్చువల్లీ క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్స్ వేస్ట్ చేశారు. టేస్ట్ అయితే ఓకే అనమాట, బానే ఉంది. అండ్ మీరు చూసినటువంటి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీ కూడా ఓకే అనమాట. అండ్ ఈ మటన్ కర్రీని కారాహి ల్యామ్ కర్రీ అని అంటారు. దీని ప్రైస్ అయితే $29 అనమాట. ఇంకా బిర్యానీ అయితే బానే ఉంది చెప్పాలంటే. అండ్ దాని యొక్క ప్రైస్ అయితే $22. ఇంకా చిల్లీ చికెన్ $25, తర్వాత గార్లిక్ నాన్స్ అయితే $6, ప్లెయిన్ నాన్స్ అయితే $5 ఉంది. ఇంకా ఈ క్లిప్స్ లో నేను ఆంబియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, ఈ నటరాజ్ అనే రెస్టారెంట్ వచ్చి లగూనా హిల్స్ బ్రాంచ్ అనమాట. యాక్చువల్లీ RSM లో కూడా మనకి నటరాజ్ అనేది అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ నేను నటరాజ్కి ఎప్పుడు విజిట్ చేయలేదు, బట్ టేక్అవేస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అక్కడైతే బాగానే అనిపించింది ఫుడ్ అయితే. బట్ ఈ రెస్టారెంట్ లో మాత్రము ఫుడ్ అనేది మరీ చెప్పుకోదగిన అన్నట్టు క్వాలిటీ అయితే నాకు అనిపించట్లేదు. బట్ ఓకే అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నట్లయితే విజిట్ చేయొచ్చు. స్టార్టింగ్ వీడియోలో మీరు చూస్తున్నచ్చు, యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ దే అనమాట. పక్కనే ప్లేస్ అయితే ఉంది, అక్కడ ఒక పార్టీ అయితే నడుస్తానింది. ఐ థింక్ అది అయితే న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ సంబంధించిన పార్టీ అనుకుంటున్నాను. అక్కడైతే ఫుల్ నిండిపోయింది అనమాట టేబుల్స్ మొత్తము. ఇంకా బఫే కూడా ఉండే అండ్ సాంగ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే మాత్రం జస్ట్ నేను చూసాను, ఒక 3 ఫ్యామిలీస్ అయితే వచ్చారు అంతే అనమాట నేను ఉన్న టైంలో. ఇంకా ఈ రెస్టారెంట్ కి అవుట్ సైడ్ నా చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏరియా అయితే బాగానే ఉంది. ఇంకా సమ్మర్ లో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ తినడానికైతే. టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అలా అయింది. ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఫుల్ ఫాగ్ అనమాట. ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే నేను ఇంకొక రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి రోబోరాక్. యాక్చువల్లీ ఇంట్లో నాకు వాక్యూమ్ క్లీనర్ ఉందనమాట. బట్ క్యాన్సర్స్కి వచ్చినప్పుడే అనుకున్నాము ఇది తీసుకోవాలి అని చెప్పి, బట్ అప్పుడైతే కొనలేదు. ఎనీవేస్ బ్లాక్ ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకా సేల్లో ఉంటుంది తీసుకుందాం అనుకున్నాము. ఇంకా కొంతమందిని అడిగామన్నమాట ఏది బాగుంది అని చెప్పి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అయితే మాత్రం వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట దీన్ని. సో బాగానే ఉంటుంది అన్నారు, అందుకే దీన్ని ట్రై చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్గా ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చి $300 అయితే ఉంది. ఇంకా బ్లాక్ ఫ్రైడే సేల్లో అయితే నాకు 200కి అయితే వచ్చింది. ఇది రోబోరాక్ Q7, ఇంకేందన్నా మ్యాక్సా? ఎస్, యాక్చువల్లీ దీని నేమ్ వచ్చి రోబోరాక్ Q7 మ్యాక్స్ అని అంటారు. ఓకే,
అండ్ ఇది డబుల్ బెడ్రూమ్ హౌసే కాబట్టి సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. ఒకవేళ పెద్ద హౌస్ అయిందంటే మాత్రము దీనికి స్పీడ్ అనేది ఇంకా డెఫినెట్లీ మీరు కొంచెం పెద్దవే తీసుకోవాలి. యాక్చువల్లీ నాది 2 bedroom హౌస్ అనమాట. ఇంకా హౌస్ కూడా 970 square feet ఉంటుంది. ఇంకా దానికి సరిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశాను. ఇంకా ఇందులో ఏమొచ్చిందో మీరే చూడొచ్చు. కింద పెట్టింటూ బాక్స్ కింద పెట్టు, ఏమొచ్చిందో చూపి. అండ్ అది మాపింగ్ కూడా అనమాట. యాక్చువల్లీ ఇందులో మనకి వాక్యూమ్ తో పాటు మాపింగ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ నేనైతే ఇంతవరకు మాపింగ్ అయితే యూజ్ చేయలేదు, బట్ వాక్యూమ్ అయితే చేస్తున్నాను. అందుకే ఇప్పుడైతే నేను రివ్యూ ఇస్తున్నాను. క్లిప్స్ లో కనపడుతున్న బ్లాక్ కలర్ దే అనమాట ఛార్జింగ్ పెట్టడానికి. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దామా. అండ్ కవర్ ఓపెన్ చేయించు. అండ్ ఇందులో మనకు ఒక పవర్ బటన్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏముందో కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి మాన్యువల్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా ఈ రోబోరాక్ కి బ్యాక్ సైడ్ అయితే ఇలా 2 wheels ఉంటుందన్నమాట. దాంతో పాటు మీరు చూస్తున్నారు కదా ఒక స్టార్ ఫిష్ లాగా, అది అనమాట రొటేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ వాక్యూమ్ క్లీనర్ని ఇంట్లో మనము వదిలినప్పుడు మన ఫ్లోర్ మీద ఎలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా ఉండకూడదు అనమాట. మొత్తం తీసేస్తుంది. సో ఫ్లోర్ మొత్తము చాలా నీట్గా మొత్తం తీసేసిన తర్వాత దీనైతే మనం వదలాలి. ఇప్పుడు మీరు చూసినటువంటి బాక్స్ లో అనమాట ఉన్నటువంటి డస్ట్ మొత్తం స్టోర్ అవుతుంది. ఈచ్ టైం వాక్యూమ్ అయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి డస్ట్ అయితే తీసేయాలి. ఎందుకంటే ఇది చిన్న బాక్స్ కాబట్టి ఫస్ట్ టైం మనము యాక్చువల్లీ వాక్యూమ్ అయితే ఇల్లు మొత్తం ఒకసారి స్కాన్ చేయించాలన్నమాట. అంటే వదిలేసామంటే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అడ్డు ఏదైనా ఉంటే చూసుకోవాలి. అది మొత్తం స్కాన్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇంకా అదే వాక్యూమ్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ మనం ఫోన్ లో నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు ఉంటుంది అనమాట, రన్ అవుతా ఉంటుంది ఇల్లు మొత్తం. యాక్చువల్లీ చెప్తాను ఇది 900 square feet హౌస్ అని చెప్పి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనమాట తిరుగుతూ ఉంటుంది. తిరిగిన ప్లేస్ లో కూడా మళ్ళీ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏమైనా డస్ట్ తీసిందా అనుకుంటే డస్ట్ తీసినట్లే ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా ఫ్లోర్ మీద కూడా కనపడుతూ ఉంటుంది. బట్ మనం డస్ట్ ని ఓపెన్ చేసినామంటే మాత్రం డస్ట్ అయితే కనపడుతుంది. సో నేనైతే ఇప్పుడు డే బై డే అయితే ఆల్టర్నేట్స్ డేస్ లో అయితే వదిలేస్తున్నాము. నార్మల్ వాక్యూమ్ అయితే ఇంకా వీక్లీ వన్సే పడుతున్నాం అనమాట. అంటే మనం చేసుకోవాల్సింది చేసుకోవాలి, బట్ ఎవ్రీ టైం వాక్యూమ్ పెట్టాలంటే మనకు కూడా ట్రబుల్ కాబట్టి కొంచెం స్ట్రెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి యూజ్ చేసుకున్నామంటే మాత్రం అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనం వాక్యూమ్ పెట్టేసుకున్నామంటే ఇల్లు అయితే కొంచెం క్లీన్ గా ఉంటుంది. సో నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను అనమాట ఈ ప్రోడక్ట్ తో. ఫైనలీ 1 more రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీకైతే నేను మ్యాక్ బ్రాండ్ యొక్క మస్కారాని అయితే చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మరీ మీకు థిక్గా కాకుండా లైట్గా అనమాట మంచిగా కనపడుతుంది. దీనైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. $25 అయితే వచ్చింది. ఐ థింక్ మ్యాక్ షాప్కి వెళ్ళారంటే మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఉన్నప్పుడు దట్టు బ్లాక్ ఫ్రైడేకి వెళ్ళారంటే మాత్రము కొంచెం సేల్స్లో అయితే ఉంటుంది కాబట్టి తీసేసుకోవచ్చు. అండ్ ఇవన్నమాట నేను ఇచ్చినటువంటి రివ్యూస్. ఇవాళ ఇవి కొంతమందికైనా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్ లైక్ చేసి మంచి కమెంట్ ఇవ్వండి.